ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క స్థానంలో జూపల్లి కృష్ణారావు నియమితులయ్యారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో కార్మిక, మైనింగ్ శాఖ మంత్రిగా పదవి చేపట్టిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మొదటిసారి జిల్లాకు రాగా కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మరోవైపు జిల్లాలో పిడుగుపాటుకు ఒకే రోజు 6 మృతి చెందగా మావోయిస్ట్ నేత ఆడెళ్ల అంత్యక్రియలు ఆయన స్వగ్రామం పొరిచెర్లో జరిగాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలను మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయపరమైనటువంటి మార్పులు అయితే భారీగానే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. రాజకీయపరమైనటువంటి సంఘటనలు కూడా భారీగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. కానీ రెండోసారి మంత్రివర్గ విస్తరణలో చాలామంది ఆశావాళ్ళు అయితే పోటీలో ఉన్నారు. ముఖ్యంగా ప్రేమ్ సాగర్ రావు, వివేక్ మధ్య మంత్రివర్గం కోసం పోటీలో ఉండగా మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసనసభ్యుడిగా కొనసాగుతున్నటువంటి ఈ వెంకటస్వామి తనయుడు వివేక్ అయితే మంత్రివర్గంలో స్థానం లభించడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో అయితే కార్యకర్తలు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా వివేక్ కూడా మంత్రివర్గంలో కార్మిక, మైనింగ్ శాఖ కూడా లభించడంతో అయితే ఆయన అనుచరులు అయితే సంబరాలు చేసుకున్నారు. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా పర్యటన కూడా వివేక్ రావడం జరిగింది. అందులో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. అది మంత్రివర్గంలో స్థానం లభించిన తర్వాత మొదటిసారిగా నియోజకవర్గంలో వచ్చినటువంటి వివేక్ ఇందారం నుంచి ముఖ్యంగా కేతన్పల్లి వరకు కూడా భారీగా కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతోటి ర్యాలీ నిర్వహించడం, అదేవిధంగా పూలమాలతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కూడా వివేక్ మాట్లాడుతూ తనపైన ఎంతో బాధ్యత పెరిగిందని చెప్పడం జరిగింది. మంత్రివర్గం కోసం చాలామంది పోటీ పడతారు, కానీ నన్ను మంత్రివర్గంలో నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తానని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తాను మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో తీసుకువస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా తన తండ్రి కాకా వెంకటస్వామి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి నాకు మంచి అవకాశం దొరికిందని చెప్పడం జరిగింది. ఒకే కుటుంబంలో కూడా మేము ముగ్గురం మంత్రి పదవులు చేసినటువంటి ఘనత మా కుటుంబానికి దక్కిందని చెప్పేసి కూడా వివేక్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా వివేక్ మంత్రివర్గంలో స్థానాలు లభించడంతో అయితే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా ప్రధానంగా చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి మరింత జరుగుతుందని చెప్పేసి అయితే స్థానికులు చెప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో వార్త విషయానికి వచ్చినట్టు ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులను అయితే మార్చినటువంటి పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగినటువంటి సీతక్కను తీసి నిజామాబాద్ జిల్లాకు పంపించడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రికి సంబంధించి కూడా మార్పు జూపల్లిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మార్చినటువంటి పరిస్థితి కనిపించింది. తెలంగాణ వ్యాప్తంగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా మనం ఒకసారి చూసుకుంటే ప్రధానంగా మొన్నటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగినటువంటి సీతక్కను నిజామాబాద్ జిల్లాకు పంపించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగినటువంటి జూపల్లి కృష్ణారావును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా నియమించడం జరిగింది. ముఖ్యంగా జిల్లా నూతన ఇన్ఛార్జి మంత్రిగా నియమితులైనటువంటి కృష్ణారావుకు మాత్రం ఇటు కాంగ్రెస్లో నాయకుల మధ్య ఐక్యతగా ఉంచడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మధ్య, అదేవిధంగా నాయకుల మధ్య గ్యాప్ పెరిగినటువంటి నేపథ్యంలో వాటిని అన్నింటినీ సమాయత్తం చేయడం, అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీని బలోపేతం చేయడం అనే అంశాలను అయితే అతనికి ముందున్నటువంటి ప్రధాన సమస్యలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ నాయకులకు మధ్య ఐక్యత లేదనేటువంటి ఒక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో వీటన్నిటిని వీళ్ళందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా సీతక్క మొట్టమొదటిసారిగా ఆదివాసీలకు ఉన్నటువంటి ప్రాంతానికి ఒక ఆదివాసీ మహిళగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వచ్చినప్పటికీ కూడా వీళ్ళందరినీ ఐక్యత చేయడంలో విఫలమైందని చెప్పేసి అయితే ఆరోపణలు బలంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జూపల్లి కృష్ణారావుకు మాత్రం వీళ్ళందరినీ ఐక్యంగా ఉంచేటువంటి ఒక భారం అయితే పడిందని చెప్పుకోవచ్చు. స్థానిక ఎన్నికల టార్గెట్గా అయితే జిల్లా ఇన్ఛార్జి మంత్రులను అయితే మార్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా మావోయిస్టు పార్టీని ఏరివేసే లక్ష్యంగా ఆపరేషన్ కాకర్ అయితే కొనసాగుతుంది. భద్రతా దళాలు ఛత్తీస్గఢ్ జిల్లాలో అయితే జల్లెడ పడతా ఉన్నాయి. అందులో భాగంగా రోజువారీగా ఇటు బీజాపూర్, నారాయణపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో మొత్తం ఎన్కౌంటర్ కొనసాగుతుంది. అదేవిధంగా బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బోత్ నియోజకవర్గం పొచ్చరకు సంబంధించినటువంటి ఆదివాసీ నాయకుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నటువంటి మైలారపు అడేలు అలియాస్ భాస్కర్ మృత్యువాత పడడం జరిగింది. అతని మృతదేహాన్ని అయితే పొచ్చర గ్రామానికి తీసుకురావడం జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అయితే అడేలు మృతదేహానికి అయితే నివాళులు అర్పించడం జరిగింది. ఆ తర్వాత గ్రామంలో భారీగా ర్యాలీ నిర్వహిస్తూ అదేవిధంగా అతడు విప్లవ పోరాటంలో ఏ విధంగా కొనసాగాడు, అతను విప్లవ పోరాటంలో అతను ఏ విధంగా ముందుకెళ్ళాడనే అంశాలను అయితే ప్రస్తావిస్తూ పాటల రూపంలో మాత్రం అతనికైతే ఘన నివాళులు అర్పిస్తూ అదేవిధంగా అతని యొక్క అంత్యక్రియలు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా విద్యా వైద్య రంగాన్ని పెద్దపీట వేస్తుందని చెప్పేసి అయితే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో లోనేటువంటి పాత ప్రభుత్వ పాఠశాల ఉన్నత భవనం శిథిలావస్థకు వెళ్ళడం, అక్కడ అతడు 10వ తరగతి వరకు చదువుకున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శిథిలావస్థ భవనాన్ని చూసి ఇక్కడ నూతన భవనాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో సంవత్సర కాలంలోనే 11 కోట్ల మేర నిధులు కేటాయించి దాంట్లో ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల నూతన భవనాలను అయితే నిర్మించడం జరిగింది. వాటిని కూడా పాఠశాల పునర్ప్రారంభం రోజు అయితే పూర్వ విద్యార్థుల సమక్షంలో వాటిని అయితే ప్రారంభించడం జరిగింది. కార్పొరేట్ విద్యా సంస్థలు ధీటుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి భవనాన్ని నిర్మించడం పట్ల ఇక్కడ స్థానికులు, అదేవిధంగా పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు అయితే కృతజ్ఞతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కార్పొరేట్ స్థాయిలో గదుల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా కార్పొరేట్ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరో వార్త విషయానికి వచ్చినట్టు నిర్మల్ జిల్లా కుబేర్ మండలంలో వరిధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు డబ్బులు చెల్లించాల్సినటువంటి మహిళా ఉత్పత్తిదారుల సంస్థ సీఈఓగా ఉన్నటువంటి శ్రీనివాస్ అక్కడిని చూడాయించడంతో అయితే రైతుల ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు అతను అరెస్ట్ చేయడం జరిగింది. సుమారుగా 54 లక్షల మేరకు రైతులకు చెల్లించాల్సి ఉండగా అతడు వాటిని దుబారా చేసినట్టుగా అయితే పోలీసు ఇన్వెస్టిగేషన్ లో తేవడం జరిగింది. అతన్ని నిర్మల్ పోలీసులు అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 9 లక్షల రూపాయలు అయితే రికవర్ చేయడం జరిగింది. వరిధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ధాన్యానికి సంబంధించిన డబ్బులను రైతులకు చెల్లించాల్సి ఉండగా వాటిని అతడు దుర్వినియోగం చేసుకున్నట్టుగా అయితే పోలీసు ఎంక్వైరీ తేలింది. సుమారుగా అతడు జలసాలకు అలవాటు పడే ఈ విధంగా రైతులను మోసగించే ప్రయత్నం చేసిండని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. వాటి అన్నింటి కూడా రికవర్ చేసి రైతులకు న్యాయం చేస్తామని చెప్పేసి అయితే నిర్మల్ జిల్లా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలోనే ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలకు సంబంధించి పిడుగులు కూడా పడడంతో అయితే రైతులు వ్యవసాయ పనులు పెట్టిన రైతులు అయితే మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పిప్రి మండలంలో పిడుగుపాటుకు 4 మృతి చెందగా, అదేవిధంగా బేలా మండలంలో పిడుగుపాటుకు ఒకే రోజు 2 మృత్యువాత పడడం జరిగింది. ఒకే రోజు పిడుగుపాటుతోటి ఆదిలాబాద్ జిల్లాలో అయితే 6 మృత్యువాత పడినటువంటి సంఘటన అయితే జిల్లాలో అయితే విషాదాన్ని నెలకొల్పిందని చెప్పుకోవచ్చు. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళినటువంటి పొలం పనుల వద్ద వ్యవసాయం పనులు చేసుకున్న నేపథ్యంలో ఒకటేసారిగా ఉరుమురు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడడంతో, ప్రధానంగా పిడుగులు పడడంతో అక్కడ బేలాలో 2 మృత్యువాత పడగా, ముఖ్యంగా పిప్రిలో మాత్రం పిడుగుపాటుకు 4 మృత్యువాత పడడం జరిగింది. మరో 2 తీవ్ర గాయాలైన తర్వాత వారిని ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రి తరలించి అయితే చికిత్స చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు, ఈదురుగాలులతోటి ఉరుములు మెరుపులతో కానీ ఏమైనా వర్షం పడినట్టయితే పిడుగులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులు జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.